దీనికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత కింద హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయంట. బిఎన్ఎస్ కింద సెక్షన్ 318 క్లాజ్ 4 మరియు సెక్షన్ 112 రెడ్ విత్ సెక్షన్ 49 కింద కేసులు నమోదయ్యాయి. బిఎన్ఎస్ కిందే కాదు, తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 క్లాజ్ ఏ అండ్ సెక్షన్ 4 కింద కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ దాని కింద సెక్షన్ 66D కింద కేసు నమోదైందన్నమాట. మొత్తం 3 చట్టాలు: భారతీయ న్యాయ సంహిత, తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. మనకు తెలుసు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఏ స్టేట్ అయినా సరే గేమింగ్ కానీ, బెట్టింగ్ కానీ, లాటరీస్ కానీ రెగ్యులేట్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని స్టేట్స్ ఈ బెట్టింగ్స్ని, గేమింగ్స్ని, లాటరీస్ని అలౌ చేస్తే, కొన్ని స్టేట్స్ అలౌ చేయవు. ఉదాహరణకి కేరళ ఉందనుకోండి, కేరళ లాటరీని అలౌ చేస్తాయి. అదే ఆంధ్ర, తెలంగాణ లాటరీస్ని అలౌ చేయమన్నమాట. 2017లో తెలంగాణ గేమింగ్ యాక్ట్కి అమెండ్మెంట్ వచ్చింది. దానిలో ఏదైతే ఈ లక్ బేస్డ్ బెట్టింగ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా బ్యాన్ చేసినట్టు తెలంగాణ గేమింగ్ యాక్ట్లో చెప్పారనమాట. కానీ చాలామంది డబ్బులు కాసుపడి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం, లేదా బెట్టింగ్ యాప్స్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటము, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడి చాలామంది ఈ యాప్స్ డౌన్లోడ్ చేసేలా చేసి డబ్బులు చాలామంది యూత్ దీనివల్ల పోగొట్టుకోవడం. యూతే కాదు, చాలామంది హౌస్ వైఫ్స్ కానీ, అడల్ట్స్ కానీ చాలామంది ఈ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.